నమస్కారం. నా పేరు డబ్ల్యూ ప్రభాకర్. రాయ్పూర్లో ఉంటాను. మా స్వస్థలం జనుమూరు శ్రీకాకుళం. నాన్నగారు ఉద్యోగరీత్యా ఖరగ్పూర్ వెళ్ళారు. మేము అక్కడే పుట్టాము, చదువుకున్నాము. తర్వాత నేను కూడా నా కర్మభూమిగా చర్చించుకొని రాయ్పూర్ వచ్చి ఇప్పుడు లేఖ కోసం మాట్లాడాలంటే ఇంతవరకు చాలామంది ఎన్నెన్నో విశేషాలు చెప్పేశారు. అందుకని కొద్దిగా నేను మరొక అంశాన్ని ప్రధానంగా తీసుకొని మీ ముందుకు వస్తున్నాను. మనం జాతి రీత్యా కరణాలు ఈ కరణాలు ఎక్కడి నుండి వచ్చారు అంటే ఒకప్పుడు వంగదేశము, ఓఢదేశము ఈ రెండు నుండి కరణాలు కాలక్రమాన ఆంధ్రప్రదేశ్కి తరలి వచ్చారు. ఎందుకంటే మనకు ఒక ప్రత్యేకమైన మాతృభాష కరణాల భాష అంటూ ఉంది. దాన్ని చాలామంది ఈ రోజుల్లో ఇంట్లో మాట్లాడుకోవడం లేదు, కొంతమంది మాట్లాడడానికి ఇష్టపెట్టుకోవడం లేదు. కానీ మేము సదాశివం లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఒక కర్ణాల సమూహాన్ని కూడా ఏర్పాటు చేసాం. సిక్కో పరమ భాష. ఎవరికైతే ఇందులో ఆసక్తి ఉందో వాళ్ళు చేరుతున్నారు. ఇప్పటి 350 పైగా సభ్యులు ఉన్నారు. అందరం ప్రతిరోజు కూడాను మన భాష కోసం, మన భాష ఔన్నత్యం కోసం, మన మాతృభాష కోసం మాట్లాడుతూనే ఉంటాము. ఒకరికి తెలియని సందేహాలు వాళ్ళ గ్రూపులో పెడుతూ ఉంటారు. వాటికి మేము సమాధానాలు కూడా ఇస్తూ ఉంటాం. అలాగే నేను ప్రతి ఉదయం కూడాను ఆదిలో పంచకొత్తాని నేటి 5 మాటలు అని చెప్పి కన్నడ భాషలోను, తెలుగు భాషలోను, ఇంగ్లీష్లోను కూడాను వేస్తూ ఉంటాను. దానికి చాలామంది అభిమానాన్ని, ప్రశంసల్ని తెలియజేస్తూ ఉంటారు. ఈ కన్నడ భాష మనది. దీన్ని మనం వీలైనంత వరకు కూడాను మరచిపోకుండా ఉద్ధరించడానికి, పునరుద్ధరించడానికి ప్రయత్నం చేయాలి. మన పెద్దలు మనకి ఇచ్చిన ఆస్తుల్లో ఇది కూడా చాలా ముఖ్యమైనదని నా అభిప్రాయం. ఈ విషయం మీద కొందరికి ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి. అందుకని చెప్పి దీనికోసం ఇక ఎక్కువగా మాట్లాడకుండా నేను మన బంధువుల కోసం ఇందాక సురేష్ గారు చెప్తే అసూగా చిన్న కవిత చెప్పారు, 4 వాక్యాలది. అది మీ ముందు చెప్తూ విరమిస్తాను. శిష్టకరణాల బంధువులు కుశోదయంలో రవికిరణాల సింధువులు. శిష్టకరణాల బంధువులు కుశోదయంలో రవికిరణాల సింధువులు. కుశాలపై మెరిసిన తుషార బిందువులు. కుశాలపై మెరిసిన తుషార బిందువులు. వారి సమైక్యతతో మెలిగే మన కులాభిమాన బంధములు. వారి సమైక్యతతో మెలిగే మన కులాభిమాన బంధములు. ధన్యవాదాలు. सबको नमस्कार. कल को 20 तारीख डिसेंबर मास और 4 दिन को 20 डिसेंबर मास हैदराबाद को आम लेखा गोटे केहने आम भितर बुद्धिका लेजेंड्स अच्छी सम्मान को कार्यक्रम रखी. ये सम्मान मत गत वर्ष साहित्य रत्न मिली. ये वर्ष साहित्य रत्न केहने नॉमिनेशन स्थान थी को मत जड्ज को कर आज मी से कार्यक्रम बोली सपन संग मिस करी भारी करी जवान सो बोले आनंद लगी. विशाखपट्टनम सींचमनी और बट्रे दुवाड़ा अनकापल्ली मनसोन असत्संत बंधोनी सबने मिस कर जवान सो ये दिन से कार्यक्रम करो सबने मिस कर पढ़ को बोले भल लगे मत मन लगे तुम को बोले भल लगे हमारा भाषा करण भाषा अमृत भाषा.